హలో అందరికీ, యూకే నుండి అన్నయ్య వచ్చేస్తుండు. నేనెంత ఎగ్జైట్మెంట్తో ఉన్నానో నా పిల్లలు కూడా అంతే ఎగ్జైట్ అయి ఉన్నారు, దార్వి అండ్ మహన్యు. మేము ఫస్ట్ టైం అంటే పిల్లలతో ఫస్ట్ టైం మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మేము ఒక 2 times చూసినాం కానీ పిల్లలు ఎప్పుడు చూడలేదు. అట్లనే అన్నయ్య దార్వికి 5 months ఉన్నప్పుడు చిన్న బేబీ అప్పుడు యూకే వెళ్ళిండు. సో ఎప్పుడు వీడియో కాల్లో మాట్లాడుకోవడమే తప్ప లైవ్లో ఎప్పుడు కలవలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం కలవబోతుంది. అందరికీ అన్నయ్య వస్తుందని తెలిసినప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళందరికీ మా మామ వస్తుండు నేనే వెళ్ళి తీసుకొస్తున్నా అని చెప్తుంది. ఇక హైదరాబాద్కి స్టార్ట్ అయితే అయినాము పొద్దున. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో పిల్లలు ఇంకా అసలే క్వశ్చన్ బ్యాంకులు మా వాళ్ళు అది ఇది అని ఇట్లనే పడుకోర్రా అంటే పడుకోరు. పొద్దున్న లేచిండ్రు 6కి, అయినా కూడా పడుకోమంటే పడుకోరు. ఇట్లనే క్వశ్చన్ బ్యాంకు లెక్క క్వశ్చన్ చేసుకుంటున్నారు. సరే వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ప్లేస్లో ఆగి మేము కొంచెం టీ తాగి ఫ్రెష్ అయినాం. పిల్లలకి ఐస్ క్రీమ్ మ్యాంగో లస్సీ అంట ఫస్ట్ టైం ట్రై చేసిండ్రు, అయినా వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు తాగలేదు. సో ఏమైంది పడతావు దార్వి దిగో, అక్కడ అంకుల్ ఉన్నాడు చెప్తున్నా వస్తున్నా. చూసిన ఇప్పుడు ఎండలకు ఎంట్రీ చేద్దాం మనం. చూడు ఇక్కడ అంతా నీడుంది, ఇక్కడ ఎండ వస్తుంది. ఎండకు వచ్చినాం చూసినా, అది మ్యాజిక్, సన్ మ్యాజిక్. ఎక్కడున్నారని చెప్పి కాల్ చేస్తే ఇట్లున్నామంటే, మీరు ఇంత తొందర వెళ్ళి ఏం చేస్తారు, మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేసిండు వాళ్ళ ఇంటికి. సో అక్కడి నుంచి మేము అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ శివ అన్న అన్నమాట, ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు అన్నయ్య స్కూల్ మేట్స్. సో అందరం కలిసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం. సో ఇక్కడ ఇంటి నుంచి ఏమో బాబాయ్ తమ్ముళ్ళు వస్తున్నారు, మేము భూపాలపల్లి నుండి మేము వెళ్ళినాం అన్నమాట. ఇంకా శివన్న ఇంటి నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇక ఎయిర్పోర్ట్ రూట్ వచ్చేసరికి అసలు ఆ రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, ఏదో వేరే కంట్రీకి వచ్చినట్టే అనిపించింది, అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా అక్కడైతే కింద కార్ పార్క్ చేసి అక్కడ నుండి పైకి నడుచుకుంటూ వెళ్ళినాము. దారి అయితే అసలు దిగనన్నది, ఎత్తుకొనే ఉండాలన్నది. అరేనే మళ్ళీ రిటర్న్ ఎక్కరండి. అసలు మాని ఎక్స్లేటర్ చూసి అమ్మ నేను ఎక్కుతా అన్నాడు. సరే అని చెప్పేసి నేను దార్విని మహానీని తీసుకొని మా చెల్లి మేము ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎక్స్లేటర్ ఎక్కించినాము. అన్నయ్య అయితే వచ్చేసిండు బయటికి. సో పిల్లలు మంచిగా ఆ పోస్టర్ పట్టుకొని వెల్కమ్ మామ అని ఉరికిపోయి హగ్ చేసుకున్నారు. మేమందరం అసలు చాలా హ్యాపీ అయినాము, అందరం హగ్ చేసుకున్నాము. అన్నయ్య వచ్చినాక మా బాబాయ్ పెద్దగానే ప్లాన్ చేసిండు. అసలు కాషాయం రంగు క్యాపు, హనుమాన్ బొట్టు, శాల్వా అసలు ధూమ్ధామ్ చేసి వెల్కమ్ అయితే చెప్పిండు. తమ్ముళ్ళు, అన్నయ్య, బాబాయ్,
అందరు ఫ్రెండ్స్ అట్లా అందరం ఇంకా ఫొటోస్ దిగినాము. ఫొటోస్ దిగి అప్పుడు ఇంకా తర్వాత ఇంటికి వెళ్దాం అనే టైంకి ఆ పిల్లలకి కొంచెం ఎయిర్పోర్ట్ చూపిద్దామని చెప్పి ఏరోప్లేన్ ఎక్కడా అని అడగడం అనమాట. అందుకే అట్లా ఏరోప్లేన్ ఒకటి అక్కడ ఉంటే వెళ్ళి చూపించి ఎయిర్పోర్ట్లో ఒక 2 రౌండ్లు తిప్పితే ఇక కాళ్ళు నొత్తాయి కదా, ఇక తృప్తి అయింది ఇక వాళ్ళకి. అట్లా ఇంకా సరే అని ఇంటికి బయలుదేరినాం. బండి ఎక్కేసినాం ఇంకా కారు. ఫైనల్లీ బ్యాక్ టు ఇండియా. మరి అదే ఇట్లా క్యాప్చర్ అయ్యేది. లగ్గకు లేవు కదా. అప్పగింతలప్పు లేడు వర్షని ఒక రిపీట్ చేయి. ఏడు అక్కడ ఉన్నాడు, వెళ్దాందా. బాబాయ్ అందరు ఫ్రెండ్స్ అట్లా అందరం ఇంకా ఫొటోస్ దిగినాము. ఫొటోస్ దిగి అప్పుడు ఇంకా తర్వాత ఇంటికి వెళ్దాం అనే టైంకి ఆ పిల్లలకి కొంచెం ఎయిర్పోర్ట్ చూపిద్దామని చెప్పి ఏరోప్లేన్ ఎక్కడా అని అడగడం అనమాట. అందుకే అట్లా ఏరోప్లేన్ ఒకటి అక్కడ ఉంటే వెళ్ళి చూపించి ఎయిర్పోర్ట్లో ఒక 2 రౌండ్లు తిప్పితే ఇక కాళ్ళు నొత్తాయి కదా, ఇక తృప్తి అయింది ఇక వాళ్ళకి. అట్లా ఇంకా సరే అని ఇంటికి బయలుదేరినాం. బండి ఎక్కేసినాం ఇంకా కారు. ఇక కారు ఎక్కి వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో ఒక ప్లేస్ గోదావరి రుచులు అని మా తమ్ముడు ఇది ప్లేస్లో బాగుంటుంది ఫుడ్ అని చెప్పిండు. సరే అని చెప్పేసి ఆగి అక్కడ డిన్నర్ చేసి మా బాబాయ్ సజెస్ట్ చేసిండు అలా ఫుడ్ మంచిగా ఉంటుందని. మంచిగా లేకపోతే వీని సంగతి చెప్తా. బక్కోడా? అరే ఇలా ఫుడ్ మంచిగా లేకపోతే నీ సంగతి చెప్తా. ఓకే, ఆర్డర్ చేసినవరా? ఏ చెప్పా మీ తమ్ముడు మొత్తం తెలుసా? మెజెస్టిక్, డ్రమ్ స్టిక్, తందూరి, జంబో. అసలు వాడు ఫస్ట్ స్టార్టర్స్ అని వాడన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగా బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్.
ఓ నేను ఫుల్ తిన్నారా బాబు, అన్ని ఖాళీ చేసిండ్రు. తెచ్చినావా? This is Irani chai. Take it, my akka. Slow, mela, mela. ఇక చాయ్ తా కూడా అయిపోయింది, మళ్ళీ కార్ ఎక్కినాం. చలో జైత్యాల్, ఇక జైత్యాల్ ఇంటికి వచ్చినాం. ఇంటికాడ అసలు ఇంకా ధూమ్ధామ్, అసలు అసలు నేనే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా మా అన్నయ్య అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మా బాబాయ్ని తమ్ముళ్ళు క్రాకర్స్, ఏమంటారు అవి, ఫైర్ గన్స్, కేక్ కటింగ్, అందరు ఇంట్లో అందరు వచ్చిండ్రు. వచ్చి మంచిగా హగ్ చేసుకొని కేక్ కట్ చేపించి క్రాకర్స్ కాల్పిచ్చేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళినాము. అమ్మ మంచిగా అన్నయ్య దిష్టి తీసేసింది. ఇదైతే యూకే నుండి అన్నయ్య వచ్చిండు. హ్యాపీ బర్త్డే టు యూ. బాబాయ్ అందరూ పోతారు అంత, అది గాలికి అరే జాగ్రత్త, ఇంద్ర పేలుతూనే ఉంది. వెల్కమ్ టు ఇండియా. ఆడ మూడు పై ఆడ
ట్రిప్ అయితే కాలేజీలు అడగాలి కదా, బాగా తిరిగి వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్. ఇట్లా ఇదైతే అయిపోయింది. అన్నయ్యనైతే సేఫ్గా మేము ఇంటికి తీసుకొచ్చినాం. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఇట్లా మా వీడియోస్ నచ్చితే నాకు గట్టిగా సపోర్ట్ చేయండి.